హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. లాస్ట్ క్లాస్లో మనము ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ యొక్క వీడియోలో మనము ఇంకొక టైప్ ఉన్నటువంటి ఆర్డర్ లిస్ట్లో థర్డ్ టైప్ అయినటువంటి డిస్క్రిప్షన్ లిస్ట్ గురించి ఈ యొక్క వీడియోలో మనము తెలుసుకుందాము. ఓకేనా? జనరల్గా మనకు డిస్క్రిప్షన్ అంటే మనకు ఏదైనా ఒక వర్డ్కి డిస్క్రిప్షన్ రాయడమే డిస్క్రిప్షన్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు గూగుల్ ఉన్నది. ఓకేనా? గూగుల్ సంబంధించి ఏం చేస్తుంది? అది సెర్చ్ చేస్తుంది. ఓకేనా? గూగుల్ ఇస్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని మనము డిస్క్రిప్షన్ రాయడం. ఓకేనా? దానికోసం ఈ యొక్క డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. జనరల్గా మనకు ఈ యొక్క డిస్క్రిప్షన్ రాయడానికి మనం యూజ్ చేసేటటువంటి ట్యాగ్ ఏమిటి అంటే డిఎల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? హెడ్డింగ్ రాస్తున్నా. హెడ్డింగ్ డిస్క్రిప్షన్ లిస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఈ విధంగా తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ రాయడానికి మనము యూజ్ చేసేటువంటి ట్యాగ్ ఏమిటంటే డిఎల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? డిఎల్ అంటే డిస్క్రిప్షన్ లిస్ట్ అని. ఓకేనా? ఇందులో మనకు డిటి ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? డిటి అంటే డిస్క్రిప్షన్ యొక్క టర్మ్. ఓకేనా? డిస్క్రిప్షన్ టర్మ్ కి మనము ఏదో ఒక హెడ్డింగ్ రాయిద్దాం. ఒక కాఫీ అని తీసుకుంటున్నా. ఓకేనా? కాఫీకి మనము డిస్క్రిప్షన్ రాయాలనుకోండి, దానికి ఏం చేస్తామంటే ఒక డిడి ట్యాగ్ అనేది తీసుకొని కాఫీ ఈజ్ ఏ బ్లాక్ హాట్ డ్రింక్. ఓకేనా? ఈ విధంగా డిస్క్రిప్షన్ అనేది రాస్తాం. ఓకేనా? ఇంకొక వేరే దానికి కూడా మనం డిస్క్రిప్షన్ రాద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిటి ట్యాగ్ తీసుకొని కాఫీ రాసాం కదా, మిల్క్ రాద్దాం. ఓకేనా? మిల్క్ కి డిస్క్రిప్షన్ రాద్దాము. దీనికి డిడి ట్యాగ్ లో మిల్క్ ఈజ్ ఏ కోల్డ్ హాట్ డ్రింక్. ఓకేనా? ఈ విధంగా మనము దానికి ఒక వర్డ్కి డిస్క్రిప్షన్ రాయడమే డిస్క్రిప్షన్ యొక్క లిస్ట్. ఓకేనా? మనము దీన్ని లైవ్ సర్వర్లో ఓపెన్ చేద్దాము. లైవ్ సర్వర్లో ఓపెన్ చేస్తే ఈ విధంగా డిస్క్రిప్షన్ అనేది ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా షో చేస్తుంది. ఓకేనా? కాఫీ ఈజ్ ఏ బ్లాక్ హాట్ డ్రింక్. మిల్క్ ఈజ్ ఏ కోల్డ్ హాట్ డ్రింక్ అని. ఓకేనా? ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. ఇంకొక డిఎల్ ట్యాగ్ అనేది తీసుకొని డిస్క్రిప్షన్ లిస్ట్లో ఇందులో డిటిలో డిస్క్రిప్షన్ టర్మ్లో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అని రాస్తున్నా. ఓకేనా? గూగుల్ సంబంధించి డిస్క్రిప్షన్ రాయాలనుకోండి, డిడి ట్యాగ్లో గూగుల్ ఈజ్ ఏ ఎస్ఈఓ. ఓకేనా? ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఓకేనా? ఈ విధంగా రాస్తాం. దీంతో పాటుగా ఇంకొక దానికి కూడా రాద్దాము. ఇంకొక డిటి ట్యాగ్ తీసుకొని ఫేస్బుక్ రాద్దాము. ఓకేనా? డిడిలో ఫేస్బుక్ మనము డెఫినేషన్ రాయడానికి ఫేస్బుక్ ఈజ్ ఏ పాపులర్ సోషల్ మీడియా ఇన్ ద వరల్డ్. ఓకేనా? ఈ విధంగా గూగుల్కి ఫేస్బుక్ కూడా మనము డిస్క్రిప్షన్ అనేది రాసాం. ఓకేనా? లైవ్ సర్వర్లో ఓపెన్ చేసుకొని ఈ విధంగా మనకు డిస్క్రిప్షన్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది.
ఓకేనా. ఇవి ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి లిస్టులు అనేటివి. ఓకేనా, ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్టు, అదేవిధంగా డిస్క్రిప్షన్ లిస్టు. ఓకేనా, ఆర్డర్ లిస్ట్లో